పూర్ణిమ ప్రింట్స్ ఆషాఢం సేల్ ఫ్లాట్ 30 to 60% డిస్కౌంట్ ప్రతి 5,000 రూపాయల కొనుగోలుపై ఒక చీర ఉచితం. వెల్కమ్ టు ఐటీ న్యూస్. టెక్నాలజీ ఎంతో పెరిగిపోతున్నది, ప్రతి రంగంలోనూ ఏఐ ఇన్వాల్వ్ అవుతున్నది. అలాగే రైతులకు సంబంధించినటువంటి రంగంలో కూడా టెక్నాలజీ దూసుకుపోతుంది. తాజాగా ఇంట్లో నుంచే బావి దగ్గర ఉన్నటువంటి వ్యవసాయ మోటార్ ఆన్ ఆఫ్ చేసే స్టార్టర్ కనిపెట్టారు కొద్దిమంది యువకులు. ఆ యువకులకు అసలు ఎందుకు వచ్చింది ఆలోచన, వాళ్ళు బిజినెస్ ఎలా రన్ చేస్తున్నారు, ఎక్కడ ఉంది, ఆ వివరాలన్నీ వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో పాటు సూపర్ స్టార్టర్ తయారు చేసినటువంటి యువకులు మనతో పాటు ఉన్నారు. ఎందుకు వచ్చింది ఆలోచన, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎలా ఉంది, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే, నా పేరు మల్లేష్ సుంచు. నేను మా స్నేహితుడు అభిలాష్ ఇద్దరం కలిపి ఈ కంపెనీ స్టార్ట్ చేసినాం. కంపెనీ వచ్చేసి పారా ఇన్నోవేషన్. ఇందులో రైతులను ఉద్దేశించి మేము కిసాన్ మిత్ర అన్న మొబైల్ స్టార్టర్ తయారు చేసినాము. ఈ మొబైల్ స్టార్టర్ ద్వారా రైతులు ఎక్కడి నుంచి అయినా మన మోటార్ని ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. ఇదే అన్నమాట. ఓకే, అండ్ ఇంకొక మోడల్ కూడా ఉంటుంది, 2 మోడల్స్. ఓకే, ఇది. సో దీని ద్వారా రైతులు జస్ట్ కేవలం ఒక మొబైల్ కాల్తోనే మోటార్ని ఆన్ చేయడము, ఆఫ్ చేయడము. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన బావిలో మోటార్లు ప్రతిసారి కాలిపోతూ ఉంటాయి అన్నమాట. అట్లా కాలిపోకుండా కూడా మన కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టరు పనిచేసే విధంగా మనం తయారు చేసినాము. అంటే మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి చాలా కష్టపడి ఆల్మోస్ట్ ఒక 4 సంవత్సరాల రీసెర్చ్ తోని మేము తయారు చేయడం జరిగింది. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను వచ్చేసి బీటెక్ చేసిన ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్. సో అప్పటి నుంచే స్టార్ట్ అయింది అన్నమాట. ఎట్లా అంటే డిప్లొమా నుండే ఇంకా ఏదో చేయాలి అన్నట్టుగా నేను మా ఫ్రెండ్ కలిసి. అయితే మాకేం సంఘటన జరిగిందంటే, మా విలేజ్లో అండ్ మా స్నేహితుని విలేజ్ ఇద్దరి దగ్గర ఈ పామ్ కట్ వలన, తర్వాత కరెంట్ షాక్ వలన రైతులన్నా చనిపోవడం జరిగింది. ఎందుకంటే మోటార్ ఆన్ ఆఫ్ చేయ విధంలో, అంటే ఆన్ ఆఫ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, గట్లు పెరుగుతాయి, తర్వాత అక్కడ పదన ఉండడం వల్ల, తేమ ఉండడం వల్ల ఏమవుతుందంటే మోటార్లో షాక్ రావడం జరుగుతుంది. సో దీనికి మనం ఒక సొల్యూషన్ ఎందుకు తీసుకురాలేమన్న విధంగా మనకి ఆలోచన వచ్చింది. ఎప్పుడు స్టార్ట్ చేశారు దీని గురించి? మనము 2021లో ఈ రీసెర్చ్ అనేది స్టార్ట్ అయింది. మనం 2 years రీసెర్చ్లో మొత్తం కంప్లీట్గా తయారు చేసుకొని 2 సంవత్సరాల కింద నుంచి మనం సేల్స్లో ఉన్నాం. ఇప్పుడు 2021లో స్టార్ట్ అయింది. ఫస్ట్ టైంలో సక్సెస్ కొట్టారు? లేదండి, మనము ఆల్మోస్ట్ ఒక 4 times ఫెయిల్యూర్ చూసినాం. అంటే మనం ఇట్లా తయారు చేసుకుంటాం అన్నమాట ఈ పీసీబీలని. ఇందులో లోపల ఉండే మదర్ బోర్డ్ అన్నమాట. ఇది మనకు మనిషికి ఒక హార్ట్ ఎట్లనో దీనికి హార్ట్ అన్నమాట మొబైల్ స్టార్టర్కి. ఆల్మోస్ట్ 4 times అట్లా ఫెయిల్ అయింది. చేస్తాము, ఫెయిల్ అవుతుంది, చేస్తాము, అట్లా ప్రతిసారి ఫెయిల్ అయిన కొద్దీ మనం ఇంకొక ఏదైతే తప్పులు చేస్తున్నామో ఆ తప్పుల నుంచి నేర్చుకొని కొత్తగా తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము ది బెస్ట్ మొబైల్ స్టార్టర్ని తయారు చేసినాము. అలా అయితే ఈ స్టార్టర్ని ఇంటి దగ్గర నుంచి ఆపరేట్ చేయడం అనేది ఇంత బలంగా, ఇద్దరు కసితో 2 సంవత్సరాలు వేస్ట్ చేసి కూడా ఆర్థికంగా కూడా నష్టపోయానే సరే, దీన్నే తేవాలన్న తపన ఎందుకు కలిగింది మీకు? అసలు చెప్తాను ఎందుకు అనంటే, ఒక్కటి ఇప్పుడు ఒక కుటుంబానికి ఇంటికి పెద్ద ఉంటాడు. అతను మన ఇండియాలో ఆల్మోస్ట్ 60 to 70% అందరూ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. అటువంటి ఇంటికి కుటుంబ పెద్ద మోటార్ ఆన్ ఆఫ్ చేయడానికి వెళ్ళినప్పుడు కరెంట్ షాక్ వలనో లేకుంటే పామ్ కట్ వలనో చనిపోతే ఆ కుటుంబ పరిస్థితి ఏంటి? తర్వాత కొంతమంది భర్తలు చనిపోయి ఆడవాళ్ళే వ్యవసాయం చేస్తారు ఇంటి బాధ్యతను భుజాన్ని ఎత్తుకొని. అటువంటి వాళ్ళు ఈ మోటార్ల గురించి ఇవేం తెలియదు, కానీ వాళ్ళు వ్యవసాయం చేయాలంటే పొలానికి నీళ్లు పెట్టాలి. వాళ్ళకి ఈ మోటార్ ఆపరేట్ చేయడం చాలా కష్టం. ఓకే, తర్వాత రీసెంట్గా మేము ఒక సంవత్సరం కిందట ఇంకొకటి చూసినాం. మల్లికార్జున అన్న వ్యక్తి ఇటు నంద్యాల దగ్గర వాళ్ళ నాన్నగారు చనిపోయారు అన్నమాట కరెంట్ షాక్ వల్ల. ఆయన చనిపోవడం వల్ల ఆల్మోస్ట్ వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా ఘోరం అయిపోయింది. అంటే ఇవన్నీ ఎందుకు? ఓన్లీ మోటార్ ఆన్ ఆఫ్ చేయడానికి వెళ్ళినప్పుడు కరెంట్ షాక్ వల్ల, పామ్ కట్ల వల్ల చనిపోతున్నాయి. అంతేందుకు, చిన్నప్పుడు మా విలేజ్ పక్కనే ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది కరెంట్ షాక్ వల్ల. ఇప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి చాలా దారుణం ఆ సిచ్యువేషన్స్లో. ఇప్పుడు ఇవన్నీ ఉద్దేశించుకొని మనం మన మొబైల్ స్టార్టర్ తయారు చేసినాం. ఎందుకంటే ఇది వాడితే ఎక్కడి నుంచైనా మోటార్ ఆన్ చేసుకుంటారు, ఆఫ్ చేసుకుంటారు, మోటార్ కూడా కాలిపోదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మేము ఇద్దరం చూసిన ఒక సంఘటన ఏంటంటే, ఇప్పుడు మన మోటార్ కాలిపోతే, ఓకే నేను సొంత ఎగ్జాంపుల్ చెప్తా. మోటార్ కాలిపోతే ఇప్పుడు మా డాడీ లేడు, మా అమ్మగారే ఇంటి దగ్గర 9 ఎకరాల వ్యవసాయం చేస్తుంది. మాకు 3 మోటార్లు ఉంటాయి.
మోటార్ కాలిపోతే ఇప్పుడు నేను ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ఆ మోటార్ బావి నుంచి బయటకు తీసి దాన్ని ఎలక్ట్రీషియన్ దగ్గరికి బండి మీద తీసుకుపోయి అల్లిపించి తీసుకొని వచ్చి ఫిట్ చేయాలి. 2 రోజుల పని. 5,000 2,000 5,000 డబ్బులు పోయినా నా దగ్గర నేను ఉన్నాయి, నేను పెట్టుకోగలుగుతా. పోయినా కానీ డబ్బులు లేక అండ్ జనాలు లేక ఎవరు చేయాలంతా, అప్పట్లో మన పంట ఎండిపోతుంది. ఇదంతా దుస్థితి ఆలోచించి మనం స్టార్టింగ్లో R&D చాలాసార్లు మనం ఫెయిల్ అయినా కానీ ఒక మంచి ప్రోడక్ట్ తీసుకొచ్చే ఉద్దేశంలో గట్టి పట్టుదలతో నేను మా స్నేహితుడు అభిలాష్ ఇద్దరం కలిపి ఈ ప్రోడక్ట్ని బయటకు తీసుకొచ్చినాం. దీనివల్ల అసలు మన మోటార్ కాలిపోయే సందర్భం ఉండదు అండ్ మన మోటార్ దగ్గరికి వెళ్ళే అవసరం కూడా ఉండదు. కేవలం ఆన్ ఆఫ్ తోనే, జస్ట్ కాల్తోనే. అండ్ ఇది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి ముద్దగా 65 ఏళ్ళు 75 ఏళ్ళ వరకు కూడా వాడగలుగుతారు. అండ్ మన అంటే ఎంత అంటే జస్ట్ కాల్ చేస్తే కాల్ ద్వారా మీ మోటార్ ఆన్ చేయబడింది, కాల్ ద్వారా మీ మోటార్ ఆఫ్ చేయబడింది అని అదే చెప్తుంది. మోటార్ కాలిపోకుండా ఆపుతుంది. మోటార్ కాలిపోకుండా ఎట్లా ఆపుతుంది అంటే 5 విధానాలు ఉంటాయి. ఇప్పుడు బావిలో నీళ్ళు అయిపోయినా అని మోటార్ నడిస్తే కాలిపోద్ది. మోటార్ వైర్ కట్ అయినా కాలిపోద్ది. 3 ఫేజ్లో 2 ఫేజ్లు నడిచినా కాలిపోతుంది. తర్వాత ఇట్లా ప్రతి సందర్భంలో మన మోటార్ ఆఫ్ చేసి కస్టమర్ ఫోన్ చేసి చెప్తుంది. అండ్ ఎందువలన అని కూడా తెలుగు, తమిళ్ ఏ భాషలో ఉంటే ఆ భాషలో చెప్తుంది. ఇట్లా తయారు చేసినాం మనం. ఎందుకంటే మేమిద్దరం వచ్చింది బ్యాక్గ్రౌండ్ ఫార్మర్, ఒక కటిగా ఫార్మింగ్ నుంచి వచ్చినాం మేము. వాళ్ళ బాధలు ఎలా ఉంటాయో తెలుసు. దానికి తగ్గట్టే మనం ఈ ప్రోడక్ట్ ను రూపొందించడం జరిగింది. అది ఎంత డిస్టెన్స్ మీరు మనము ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా ఆపరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఇంకా చెప్పాలి అంటే మీరు నమ్మరు, కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, జర్మనీ లాంటిలో అందరూ అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యి ఉంటారు కదా. వాళ్ళ పేరెంట్స్ అందరు ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళ డాడీలకు, వాళ్ళ అమ్మ నాన్నకు ఈ మొబైల్ స్టార్టర్ కొని గిఫ్ట్ ఇస్తున్నారు ఇప్పుడు. అండ్ ఇప్పుడు వాళ్ళు అక్కడ నుండి ఆపరేట్ చేస్తున్నారు. మా డాడీ, మా అమ్మ ఎలా ఆపరేట్ చేస్తున్నారు మోటార్, మేము కూడా చేస్తున్నామని. అంటే అట్లా కూడా ఇప్పుడు మన ప్రోడక్ట్ వాడుతున్నారు అన్నమాట. అంటే ప్రపంచంలో ఎక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. చాలా అద్భుతమైన విషయం అండి. అయితే మెసేజ్ అంటున్నారు, చదువుకోని వాళ్ళు ఉంటారు, తర్వాత చిన్న ఫోన్ వాడే వాళ్ళు ఉంటారు, రైతు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనము మెసేజ్ చేయరాకున్నా చిన్న ఫోన్ ఉన్నా జస్ట్ కాల్ చేస్తాం కాబట్టి, కాల్ చేస్తే డైరెక్ట్ మోటార్ ఆన్ అయిపోతుంది. మనము పెద్దవాళ్ళు ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే బొమ్మలు ఫిట్ చేసుకోవడము, నంబర్స్ ఫిట్ చేసుకోవడం ఉంటాయి. అట్లా మనం ఎవరన్నా ఫస్ట్ ఒక నెంబర్ ఫిట్ చేసిస్తే సరిపోద్ది. వాళ్ళు దానికి డైరెక్ట్ డైల్ చేస్తారు, డైరెక్ట్ మోటార్ ఆన్ అయిపోయి కాల్ ద్వారా మీ మోటార్ ఆన్ చేయబడిందని చెప్తుంది. ఇంకా అచ్చ తెలుగు తెలంగాణలో కూడా పెట్టినాం. ఎట్లా అంటే అన్న మీ మోటార్ ఆన్ చేసినాం, అన్న మీ మోటార్ చాలు కూడా చేసినాం. ఇటువంటి భాష కూడా మనం పెట్టినాం, అంటే జనాలకు అర్థమయ్యే విధంగా అట్లా. అండ్ మనం ఒక డెమో కూడా చూపిద్దాం, ఓకేనా? ఇక్కడ ఓకే, రైతుల గురించి స్టార్టర్ తయారు చేశారు, సక్సెస్ సాధించారు. స్పందన ఎలా ఉంది? రైతుల నుంచి అయితే మంచి రెస్పాన్స్ ఉందండి. ఎలా అంటే వాళ్ళకి ఒకటి మనం పంపించిన తర్వాత వాళ్ళే ఇంకో 10 మంది రైతులను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇది మొబైల్ స్టార్టర్లలో కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ ఒక బ్రాండ్ గా అందరిలో ముందుకెళ్ళింది. సో చాలా తక్కువ వ్యవధిలో ఇది చాలా ఇంత ముందుకు వెళ్ళడం జరిగింది ఒక మొబైల్ స్టార్టర్లు ఇప్పుడున్న మార్కెట్ లో. సో రైతుల యొక్క స్పందన కూడా చాలా బాగుంది. మేము ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసుకొని మేము ప్రతి ఒక్క విధంగా మేము వాళ్ళ యొక్క ఎలా అయితే వాళ్ళు చెప్తారో ఆ రకంగా కూడా మేము తయారు చేయడం జరిగింది. కొన్ని ఫీచర్స్ వచ్చేసి వాళ్ళు చెప్పిన ఫీచర్స్ ని కూడా మేము ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఎందుకంటే మా దగ్గర R&D ఉంది, మేము టెక్నాలజీ, వీఆర్ ద ఇంజనీర్స్. సో మేము ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళ దగ్గర తీసుకొని మేము చేసుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తుంటారు ఆర్డర్స్? మనకు మోస్ట్లీ అరౌండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, అరౌండ్ ఆల్ ఓవర్ ఇండియా నుండి వస్తాయి. మనకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా మన ప్రోడక్ట్ ఉండడం జరిగింది. సో మనకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారం మనము వితిన్ 2 days లో డెలివరీస్ చేస్తున్నాము. మనం TSRTC, APSRTC, KSRTC ద్వారా వితిన్ 1 day లో కూడా 24 hours లో కూడా డెలివరీ అవుతుంది. ఇన్స్టలేషన్ వచ్చేసి చాలా సింపుల్. ఆల్రెడీ రైతులకి వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు ఆటోమేటిక్ స్టార్టర్ అనేది వాడతారు. సేమ్ అదే విధంగా ఇది కనెక్షన్ పెట్టుకోవడం జరుగుతుంది. మేము ఇంకా వాళ్ళకి అనుగుణంగా మేము వీడియో కాల్ ద్వారా కానీ వాళ్ళకి మనం చెప్పడం ద్వారా వాళ్ళ కాల్లో చెప్తే అర్థమవుద్ది. మన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, ఎలా కనెక్షన్ చేసుకోవాలో వీడియోస్ కూడా ఉన్నాయి. సో మేము చెప్పడం జరుగుతుంది, లేదంటే వీడియో కాల్లో కూడా సపోర్ట్ చేస్తాం. ఈ మోటార్ నీళ్ళు అయిపోయినట్టు ఎలా తెలుస్తుంది? చెప్తాను. యాక్చువల్గా నీళ్లు అయిపోతే ఎలా చెప్తుంది, ఒకవేళ ఓవర్లోడ్ పడ్డప్పుడు ఎలా తెలుస్తుంది అంటే మనం CT కాయిల్స్ అని ఇస్తాము. ఇవి CT కాయిల్స్ అంటారు. సో ఇవి ఏంటి అంటే సెన్సార్ లాగా వర్క్ అవుతాయి. సో ఇవి మోటార్ వైర్లకి ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇది క్లిప్ అనేది మన డివైస్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఏంటి అంటే మోటార్ మీద ఎంత లోడ్ పడుతుందో ఎవ్రీ మిల్లీ సెకండ్కి ఒకసారి ఇది మెజర్ చేస్తూ ఉంటాయి. మెజర్ చేసి మన డివైస్కి ఇస్తాయి. సో ఎప్పుడైతే నీళ్లు తగ్గుతాయో, నీళ్లు తగ్గినప్పుడు లోడ్ తగ్గుద్ది మోటార్ మీద. ఎందుకంటే మనం ఒక 10 టాస్క్లు చేస్తున్నాం. 10 టాస్క్లు చేసేటప్పుడు మన మీద లోడ్ తగ్గినప్పుడు 2 టాస్క్లు వచ్చినప్పుడు లోడ్ తగ్గుద్ది. లోడ్ తగ్గినప్పుడు ఏంటి అంటే ఆ లోడ్ని మెజర్ చేసి మనం ఆల్రెడీ సెట్ చేసి పెడతాము సెన్సార్లో. సో ఆ రకంగా
అది క్యాలిక్యులేట్ చేసుకొని మోటార్ని ఆఫ్ చేసి మనకి కాల్ వస్తుంది. యూజర్ కూడా కాల్ రావడం జరుగుతుంది, మీ బావిలో నీళ్లు అయిపోయాయి, మోటార్ ఆఫ్ చేయబడుతుంది అని చెప్పేసి మోటార్ని ఆఫ్ చేస్తారు. దాని ఫస్ట్ డ్యూటీ ఏంటి అంటే మోటార్ని ఆఫ్ చేయడం. ఎందుకంటే రైతుకి ఎలాంటి ఆర్థికంగా అవ్వద్దు అన్న ఉద్దేశంతో అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ రెండోది ఏంటి అంటే మన ఫార్మర్కి కూడా కాల్ వస్తుంది. కాల్ వచ్చి కాల్ మోటార్ ఇట్లా నీళ్ళు అయిపోయినాయి అని చెప్తుంది, లేకపోతే ఎక్కువ తక్కువ కరెంట్ వచ్చినా కానీ చెప్పుద్ది. మన బుష్లు పట్టేస్తాయి, మోస్ట్లీ బుష్లు పట్టేసి లోడ్ ఎక్కువ పడుతుంది ఒక్కసారి మోటార్ మీద. ఆ విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. డీలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో డీలర్షిప్సే కాకుండా మనం ఒకటి ఆఫర్ పెట్టాము ఈ మధ్య. సో మన సెప్టెంబర్ వరకు ఆఫర్ వ్యాలిడ్లో ఉంది. ఎలా అంటే మనము రిఫరల్ బోనసెస్ కూడా ఇస్తున్నాము మన కంపెనీ త్రూ. రిఫరల్ బోనస్ అండ్ ఆల్సో మనము ఒక స్కూటీ కూడా గిఫ్ట్ ఇస్తున్నాం డీలర్స్కి. ఎవరైతే ఎక్కువ సేల్స్ చేస్తారో వాళ్ళ లక్కీ డ్రాలో పెట్టేసి స్కూటీ కూడా గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. రీసెంట్గా మేము పోస్ట్ కూడా చేసాము, అది ఎలా ఏంటి అనేది ప్రొసీజర్ కూడా పెట్టాము. సో మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీ డీలర్షిప్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఇందులో ఇలాంటి డబ్బులు తీసుకోమండి, ఫ్రీ డీలర్షిప్ టు ఎవ్రీ వన్. సో రెడీ టు యాక్సెప్ట్, ఎవరు ఏ రకంగా ఇచ్చి మేము సేల్స్ చేస్తామని చెప్తే మేము రెడీ టు గివ్ డీలర్షిప్. సో మీరు ఈ కిసాన్ మిత్ర స్టార్టర్ కాకుండా ఇంకేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? సో మనది ఏంటి అంటే కంపెనీ నేమ్ వచ్చేసి పారా ఇన్నోవేషన్. సో పారా ఇన్నోవేషన్లో కిసాన్ మిత్ర అనేది ఒక యూనిట్ అనమాట. సో కిసాన్ మిత్రయే కాకుండా మనం ఒక యూఎస్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేస్తున్నాము. ఇది డే అండ్ నైట్ కూర్చొని ఒక 1 monthలోనే వాళ్ళకి ప్రోటోటైప్ ఇవ్వడం జరిగింది. ప్రోటోటైప్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కూడా చాలా ఆనందంగా చాలా బాగుంది అని చెప్పేసి వాళ్ళది కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇది ఒక్కటి ఇలాంటి యూఎస్ ప్రాజెక్టే కాకుండా మనం ఒక కంపెనీకి ఎండ్ టు ఎండ్ వెబ్సైట్ చేస్తున్నాము. సో మనకు వెబ్ డెవలపర్స్ ఉన్నారు, వీ హ్యావ్ టీమ్ అంతా కూర్చొని మనకు దీనికి ఆర్ఎండ్కి సపరేట్ టీం ఉంటుంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి ఒక టీం ఉంటుంది, మన సేల్స్కి అంటే మన కిసాన్ మిత్రయే కాకుండా ప్రతి ఒక్క దానికి డిపార్ట్మెంట్స్ వైజ్గా మనకు టీమ్స్ ఉన్నాయండి. చిన్న కంపెనీ అయినా కానీ మేము టీం వైజ్గా ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొని వచ్చి ఆన్ టైంలో ఎవరు ఏ రిక్వైర్మెంట్తో వచ్చినా కానీ ఎలాంటి రిక్వైర్మెంట్ అయినా కానీ మేము ఆన్ టైంలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అయితే ఈ యొక్క ఆటోమేటిక్ స్టార్టర్కు మొబైల్ స్టార్టర్ ఎలా పనిచేస్తుందో లైవ్లో చూపిస్తామంటున్నారు, మనం కూడా చూద్దాం. సో ఇప్పుడు అనేది అందులో సిమ్ ఉండడం జరిగింది కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్లో. సో దాంట్లో ఇప్పుడు నేను ఇక్కడ నుండి కాల్ చేస్తే కాల్ ద్వారా మోటార్ ఆన్ అయింది ఆఫ్ అయింది అనేది చూపెడుతుంది. ఓన్లీ ఇక్కడ మనం శాంపిల్ చూపెట్టడం జరుగుతుంది, కానీ మనం ఎక్కడ నుండి అయినా ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడ నుండి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అందులో ఉన్న నెంబర్కి కాల్ చేస్తున్నా, కాల్ చేసిన నెంబరే కనెక్ట్ అవుతుంది. చూడండి, మోటార్ ఆన్ చేయబడింది. కాల్ ద్వారా మీ మోటార్ ఆన్ చూసాం కదా, కాల్ ద్వారా మోటార్ ఆన్ చేయబడింది అని చెప్పింది. అక్కడ మళ్ళీ వచ్చేసి బ్లూ లైట్ వచ్చింది, బ్లూ లైట్ ఇండికేషన్ టు మోటార్ ఎల్ఈడి ఆన్ అయింది అని చెప్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనం మోటార్ ఆన్ బై కాల్, ఇక్కడ చూసినట్టయితే మోటార్ ఆన్ బై కాల్ అని మెసేజ్ వచ్చింది. చూడండి, మోటార్ ఆన్ బై కాల్ చేస్తున్నా, మళ్ళీ కాల్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఏ విధంగా మనకు చూపెడుతున్నా చూడండి. ఇప్పుడు నేను ఆ నెంబర్కి కాల్ చేస్తున్నా, కాల్ ద్వారా మీ మోటార్ ఆఫ్ చేయబడింది. కాల్ ద్వారా మీ మోటార్ ఆఫ్ చేయబడింది. కాల్ ద్వారా మోటార్ ఆఫ్ చేయబడిందని జరిగింది. అక్కడ ఉన్న బ్లూ ఎల్ఈడి కూడా పోవడం జరిగింది. ఆ బ్లూ ఎల్ఈడి పోయింది అంటే మోటార్ ఆన్ లో లేదు అని అర్థం. అక్కడ రెడ్ కలర్ ఎల్ఈడి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి 3 phase కరెంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ ఎల్ఈడి వస్తుంది. కింద బ్లింక్ అయ్యేది సిగ్నల్ ఎల్ఈడి, సిగ్నల్ ఉన్నప్పుడు అది బ్లింక్ అవుతూ ఉంటుంది. లోపల మనకి ఇంకొక మనం పెట్టిన గ్రేట్ థింగ్ ఏంటి అంటే లోపల బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. కరెంట్ లేనప్పుడు కూడా 3 phase కరెంట్ లేదు అన్న విషయం కూడా మనకు చెప్పడం జరుగుతుంది. ఆ రకంగా అయితే కరెంట్ ఉండదు, అప్పుడు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కరెంటు లేనప్పుడు లేని టైంలో ఏమవుతుంది అంటే 3 phase కరెంట్ లేదన్న విషయం కూడా మనకు చెప్తుంది. ఏ రకంగా నేను ఇప్పుడు చూపెడతాను మీకు శాంపిల్గా. సో ఇప్పుడు నేను అందులో ఉన్న నెంబర్ కిసాన్ మిత్రలో ఉన్న నెంబర్కి కాల్ చేస్తున్నప్పుడు అది రింగ్ అయింది. 3 phase కరెంట్ లేదు. 3 phase కరెంట్ లేదు. సో 3 phase కరెంట్ లేదన్న విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. మళ్ళీ మనకు 3 phase కరెంట్ లేదన్న ఎస్ఎంఎస్ కూడా బ్యాక్ వస్తూ ఉంటాయి. మన కరెంట్ లేనప్పుడు కూడా మన మోటార్ ఆన్ అవ్వాలా ఆఫ్ అవ్వాలా కూడా మనం ఎస్ఎంఎస్తో పెట్టుకోవచ్చు. ఒకవేళ కరెంట్ లేనప్పుడు ఆన్ అని మెసేజ్ పెట్టామనుకోండి, కరెంట్ వచ్చిన తర్వాత మోటార్ ఆన్ అవుద్ది, ఆఫ్ అని పెట్టేస్తే ఆఫ్ అవుద్ది. ఆ రకంగా కూడా మెసేజ్ పెడితే కూడా ఆన్ ఆఫ్ అవుద్ది. మనం డైరెక్ట్ కరెంట్ ఉన్నప్పుడు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, కరెంట్ లేనప్పుడు కూడా నువ్వు ఏం జరగాలి, నీకు ఏం జరగాలి కరెంట్ వచ్చిన తర్వాత కూడా మనమే డిసైడ్ చేయొచ్చు ఆ విషయాన్ని కూడా. ఇలాంటి పరిస్థితి ప్రస్తుతం మనం దిల్సుఖ్నగర్ ఆఫీస్లో ఉన్నాము. ఈ యొక్క యువకులు అద్భుతమైనటువంటి స్టార్టర్ని రైతుల కోసం ప్రిపేర్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా పనిచేస్తుంది, భారీ ఎత్తున ఆఫర్లు వస్తున్నాయి. అయితే వీరికి మరింత ప్రోత్సాహం అందించే కోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది. మరి వీరిని మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే ఏం చేయాలి? మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం కోసం మనది ఆఫీస్ వచ్చి దిల్సుఖ్నగర్లోనే ఉంటుంది. సో మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మా కాంటాక్ట్ నెంబర్ ఉంది. నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేస్తే మనం ఏ రకంగానైనా చేస్తాము. అండ్ మా డెలివరీస్ వచ్చేసి మనం ఆర్టీసీ ద్వారా చేస్తున్నాము ప్రజెంట్. మనం ఎక్కడికైనా ఇండియాలో ఎక్కడికైనా పంపించవచ్చు. అదర్ కొరియర్స్, ప్రొఫెషనల్ కొరియర్ ఆర్ డిటిటిసి ద్వారా మనం కొరియర్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మా నెంబర్కి కాల్ చేస్తే ఇన్ డీటెయిల్గా మేము ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఏంటి ఎలా అనేది.
అదే చెక్కపల్లి గ్రామం కరెంటు మోటార్కు కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ ఫిట్ చేసుకున్నాము. ఇది చాలా బాగుంటుంది. దీనికి యాంటీనా ఫిట్ చేయబడినది. ఒకటి సిమ్ కార్డు వేసుకున్నాము. ఆ సిమ్ కార్డు ద్వారా ఆ మోటారు మొబైల్ నుంచి ఆన్ చేసుకోవచ్చు. మరియు కరెంటు ఎక్కువ తక్కువ వచ్చినా కానీ దీనికి ఇవేంటి మ్యాగ్నెట్ కాయలు ఫిట్ చేయబడినవి. ఇక ఫీజు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా కానీ సరి చేసుకొని మోటార్ను కాలిపోకుండా కాపాడుతుంది. ఒకవేళ వైరు తెగినా కానీ వైరు తెగిపోయిందని మొబైల్ ద్వారా మనకు కాల్ ద్వారా మీ మోటార్ ఆన్ చేయబడింది. కాల్ ద్వారా మీ మోటార్ ఆన్ కాల్ ద్వారా మీ మోటార్ ఆఫ్ చేయబడింది. కాల్ ద్వారా మీ మోటార్ ఆఫ్ చేయబడింది. నల్గొండ జిల్లా కిందపల్లి మండలం కింద కొత్తపేట. మేము మొబైల్ సార్టర్ తెచ్చినాము. ఆ సార్టర్ మొబైల్ సార్టరు ఆ సార్టర్ కూడా సెల్లులో చూసి నేనే బిగిస్తే అది ఫోన్ చేయగానే అది సమాసిగా పోస్తుంది మోటార్. మనం వద్దనుకుంటే మోటార్ మళ్ళీ అలానే సెల్లులో మనం వస్తాగానే మోటార్ బంద్ అయింది. నీళ్ళు ఈడ బాయికాడ పోయకుండా ఆ పోయింది ఆడ మన సెల్లులో ఎమ్మటే చూపెడుతుంది. అది ఎమ్మటే అలా కానొస్తుంది. మళ్ళీ పోసేది పోయేది మనం అలా చూసుకొని మళ్ళీ వస్తుంది. ఆ మోటార్ ఆన్ చేసి చూపెడుతుంది. ఇప్పుడు మోటార్ బాగా వస్తాగానే ఇప్పుడు పోస్తుంది. ఈ నెంబర్ కొట్టగానే మనం ఏ నెంబర్ పెట్టుకుంటే ఆ నెంబర్కే పోస్తుంది. అది ఇప్పుడు మీకు ఆఫ్ చేసేది చూపెడతాం మేము. మళ్ళీ మోటార్ ఆఫ్ చేయబడ్డది కానీ మనం ఇక్కడ వస్తాగానే నెంబర్ మోటార్ ఆగిందని ఎమ్మటే చెప్తుంది. అలా సెల్లులో మనం వస్తాగానే ఎమ్మటే మళ్ళీ పోస్తుంది. ఇక చూడండి మళ్ళీ నేను వస్తున్నా. పోసింది. ఇప్పుడు వచ్చిన నెంబర్ పోస్తుంది. నీళ్ళు మాత్రం చిన్న సన్న పోత పోయేది. మీ ఆటోమేటిక్ కూడా పనికిరాదు. దీని మీద ఎమ్మతానుడు దాన్ని చూసుకోరు మీరు. కాకపోతే మళ్ళీ ఖాళీ బంద్ చేస్తున్నా. బంద్ అయితే చూడు బంద్ అయింది. సో మీకు కూడా మొబైల్ చార్టర్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా నాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి. మీకు ఇది డైరెక్ట్ గా డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కిసాన్ మింత్రా అని మనది కంపెనీ వచ్చేసి కిసాన్ మింత్రా మొబైల్ చార్టర్. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. ఈ సార్టర్ తీసుకుంటే మీరు ఎక్కడ ఉన్నా కానీ మీరు ఇటుకాడు ఉండి అయినా చేసుకోవచ్చు, శలకలు ఉండి అయినా చేయొచ్చు. మీరు ఊర్ల ప్రయాణం పోయినా ఈ మోటార్ ప్రాబ్లం లేదు. మీరు ఎవరికో పోయి చెప్పి వాళ్ళని పెట్టవలసిన అవసరం లేదు. మీరు సెల్లులో ఒత్తుకుంటే మీకే పోస్తుంది మోటార్. పోసేది పోయేది కూడా సెల్లులనే చెప్తుంది. అది ఫీజు కొట్టేసినా ఏది పోయినా అలా ఏది పోయినా చెప్తుంది. మీకు చక్కదనంగా ఉంది. ఇది ఏది ఉద్యోగస్తులకైతే ఇంకా మంచిగా ఉంటుంది. ఊర్లకు కానీ ఉద్యోగస్తులు తెచ్చుకోవాలని మీరు ఆడ ఉన్నా కానీ బడి పంతులు కూడా మీరు ఆడ ఉండి అయినా ఉత్తుకోవచ్చు. ఇంటికాడు మీరు బయట ఉండి అయినా పెట్టుకోవచ్చు. టయానికి కరెంట్ ఎప్పుడు వచ్చేది చూసుకొని పెట్టుకుంటే సరిపోద్ది. కరెంట్ ఉన్నది లేదు కూడా అలానే సెల్లులనే చెప్పుద్ది. కావాలంటే తీసుకోండి. ఇలా బిగించిన ఇప్పుడు పోసేది కూడా మీరు చూసారు కదా. మీరు సెల్లులో ఏమంటే వస్తుంది చూసుకోరు. థ్యాంక్ యూ.